ఈ చిత్రంలోని సన్నివేశాలు సంభాషణలు ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కల్పితం మాత్రమే. ఆడది అర్ధరాత్రి వంట నడిచిన నిజమైన స్వతంత్రం వచ్చినట్టు మహాత్మా గాంధీ, వినాశకాల విపరీత భగవద్గీత. కానీ నేడు ఇలా చూపించుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక మనిషి మహాత్ముడు కావాలంటే సంవత్సరం పట్టలేక యుగం పట్టచ్చు. అదే మనిషి మృగంగా మారంటే ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఇట్స్ మై కిల్ క్రైమ్ స్టోరీ, ది జస్టిస్. నా పేరు అజయ్. ఉషా నా చెల్లి, నా ప్రాణం. ఉషా ఆగు, ఉషా ఆగు. మర్యాదగా ఆగమన్నానా? నేను మర్యాదగా చెప్తున్నాను, జరుగు. జరగను. ఏం చేస్తావు? పోలీసులకి కాల్ చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నేను ఎవరో తెలుసా? ఎమ్మెల్యే పెదబాబు కొడుకుని. నన్ను టచ్ చేసే దమ్ము కూడా ఎవ్వడికి లేదు తెలుసా? ఏంటి అంత పొగరు నీకు? నెల రోజుల నుంచి నీ వెంట పడుతున్నాను, పట్టించుకోకుండా పక్కకెళ్తున్నావు. అందగత్తవనుకొని ఫీల్ అవుతున్నావా? మర్యాదగా లవ్ చేయి, లేదా నాకు కావాల్సింది నాకి. నీకు కావాల్సింది నీ చెల్లినో నీ అమ్మనో అడుక్కోపో. ఏమన్నావే నిన్ను? ఎక్కడికి పోతావే? చంపేస్తాను నిన్ను ఈరోజు. చావే, చావు, చావు, చావు. చచ్చింది. ఏంటే ప్రేమించమంటే ఇదిగో నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడు చేసుకోవే ఫోను. ఎవడొస్తాడో ఏం పిక్కుంటాడో చూస్తాను. అలాంటి దాని ప్రాణాలు తీసి వారాలు గడుస్తున్నా అంతకుని మాత్రం ఏ సెక్షన్ ఏ యాక్షన్ తీసుకోలేదు. పైగా యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. కారణం పలుకుబడి. అందుకే నేనే యాక్షన్ తీసుకుంటున్నాను. అజయ్, వాడు దొరికాడ్రా, వాడు దొరికాడ్రా. వదలరా, వదులు, వదలరా, వదులు. గించుకుంటున్నాం బే. అమ్మాయిలు తావురా. ఈ రోజు మా చేతిలో అయిపోయినావు. నీకెంత కావాలి చెప్పరా? ప్రతిదినం పేపర్ చదివిన నేను చూసిన అమ్మాయిల చావులు ఏడుపులు నీలాంటి వాళ్ళ వల్లే. అన్నా గిడే అన్న చలమని చంపిన గిడే. ఏంట్రా, నా చెల్లి ప్రాణాలు తీస్తావా? నా ప్రాణాలు లాంటి నా చెల్లి దాని ప్రాణాలు తీస్తావా? అరే కొట్టి చంపాయన్నా విని. అజయ్,
కొట్రా వాడిని చంపేరా ఈరోజు వాడిని వదలొద్దు ఇదిగో రాయితో కొట్టు కొట్టు నా చెల్లి గొంతు పిస్తావరా ఇప్పుడు బాధ ఏంటో తెలుస్తుందా ఈరోజు నిన్ను ఎవరు కాపాడతారో చూస్తారా ప్రేమించబోతే చంపేస్తావారా కొట్రా కొట్టు రేయ్ నీ వల్ల నా చెల్లి చచ్చిపోయింది నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలు అబ్బాయిల కణాల్లో భయపడుతున్నారు చివరికి అబ్బాయిల కణాల్లో భయపడుతున్నారు ఎక్కడ నీలా రాక్షసుల్లా తయారవుతారేమోనని నిన్ను చెప్పడం వల్ల నా చెల్లి ఆత్మ శాంతించిందిరా ఈ రోజు నా చెల్లి కావచ్చు రేపు మీ చెల్లి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఇలాంటి మృగాన్ని పుట్టుకులని చెప్పేయండి జైలు కోర్టు ఇంట్రాగేషన్ అని టైం వేస్ట్ చేస్తే రోజుకి 10 మంది అమ్మాయిలు ఇలాంటి మృగాల చేతిలో చచ్చిపోతారు మొన్న ఢిల్లీ నిన్న వరంగల్ రేపు హైదరాబాద్ ఇలా దేశం మొత్తం విషయాల్లో పాకిపోతుంది దేశంలో ఆడవాళ్ళు ఎవరికి స్వతంత్రం లేదు కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకప్పుడు గాంధీ గారు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు చెప్పాడు కానీ ఈ రోజు పట్టపగలు కూడా నడవలేకపోతున్నారు కారణం ఇలాంటి ఎదవలే ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ఈ రోజు ప్రతి ఆడదాని చావు వెనక ఒక మగాడు ఉంటున్నాడు యాసిడ్ ప్రేమ హత్యలు అత్యాచారాలని దేశంలో వందల్లో అగత్యాలు జరుగుతున్నా 4 రోజులు హడావిడి చేసి ఇది కామనే అని చేతులు దులుపుకుంటున్నారు ఇప్పటికైనా రోడ్ల మీద అమ్మాయిల మాన ప్రాణాలు పోకముందే ఇలాంటి ఎదవలు దొరకని షూట్ చేయండి దేశానికి వచ్చే నష్టమే లేదు ఇది నా మాటే కాదు నాలా ఆడవాళ్ళని పోగొట్టుకున్న కుటుంబం అందరి బాధ ఆవేదన అందుకే కిల్ హిమ్ గుడ్ బై జనం చేసే హత్య అదే పని చట్టం చేస్తే శిక్ష అంటారు నిందితులు శిక్షించండి అంతేగాని ఐపీసీ సెక్షన్లు బిల్లులు అంటే ఎంకరేజ్ చేస్తే ఇంకా ఆడవాళ్ళ ఆత్మరక్షణ కోసం షీ యంత్రాలు కరెంట్ షాక్ జోలు పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది టెక్నాలజీ మనిషిని కాపాడుతుంది కానీ మృగాల్ని మార్చాలి సమస్యను పునరావృతం కావాలని చూడాలి కానీ సమస్యను తప్పించుకోవాలని చూడాలి పక్షులున్న చెట్టుకి ఒక్క రాయిసే చాలు 100 పక్షులు ఎగిరిపోతాయి అలాగే నిందితులు ఒక్కొక్కరిని చంపేస్తే చెడు పుట్టడానికి భయపడుతుంది ఇట్ ఈస్ నాట్ మై జడ్జిమెంట్ దిస్ ఈస్ పబ్లిక్ జడ్జిమెంట్